ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఒక్కటి చెప్తున్నా, ప్రజాప్రతినిధి ఎవరు కావాలంటే అనుక్షణం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. మన ఇండ్లల్లో ఏమైనా ప్రాబ్లం అయినా కానీ అన్న ఇగో ఇట్లా సంగతి ఇట్లా అంటే నేనున్నా అని చెప్పేసి ఆయన కదిలి రావాలి. ఇంకొకటి చెప్తున్నా, ఒక ఒక మెడికల్ సీట్లు కానీ, ఒక విద్యాపరంగా కానీ, వైద్యం పరంగా కానీ, అన్న మా ఇండ్లకి ప్రాబ్లం అయింది, అన్న మా ఏరియాలకి తిప్పలైంది, ఇగో మా అన్న ఇగో ఈ ఏరియాలకి ఇది లేదన్న ఈ వీధి లైట్లు పోయినాయి, అవి అనంగాల్ని ఏ లీడర్ అయితే మీకు అందుబాటులో ఉంటారో ఆ లీడర్కే మీరు ఓటేయండి. ఉన్నా చెప్తున్నా, ఒకటి నవీన్ అన్న ఉండడు, ఇంకా అమ్మ పేరు ఏముంది కదా, మాగంటి సునీత గారు ఉన్నారు, ఇంకొక ఆయన బీజేపీ దీపక్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరూ ఉండొచ్చు, ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీలు ఉండొచ్చు, కానీ మీకు అందుబాటులో ఎవరు ఉంటారో వాళ్ళకు ఓటేసుకోండి. ఇంకోటి మంచిగా చదువుకున్న వ్యక్తి అయ్యి ఉండాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ మీ 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 పక్కనే ఉండి ఒక పండుగ అయినా పబ్బమైనా నేనున్నా అని వాళ్ళ ఇంట్లో వదిలేసి మీ ఇంటికాడికి వచ్చే నాయకుని మీరే ఎన్నుకోండి. ఒకటి చెప్తున్నా చూడండి, మీ పిల్లలు చదువుకుంటుంటే మీకు ఎంబీబీఎస్కి సీటు తీసుకుని కూడా డబ్బులు లేకుంటాయి. అటువంటిది ఒక లీడర్ దగ్గరకు పోతే అయ్యా ప్లీజ్ అయ్యా జర చూడండి అయ్యా నా బిడ్డ దిగో మీకు ఓటేసినాను అయ్యా అని అంటే, అరే మా పాప నీ పాప కాదు మా పాప అని తీసుకొని పోయి ఎంబీబీఎస్ సీట్ల ఇప్పించి ఆయన కాలేజీలో చేర్పిస్తారు చూడు, అలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోండి. ఇక కొంతమంది ఇద్దరు పేర్లు ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి పేర్లు, ఇద్దరు లీడర్ల పేర్లు. ఒక లీడర్ చనిపోయిండు గోపీనాథ్ గారు, ఆయన కూడా బాగానే చేసిండు. కాకపోతే ఇప్పుడు నవీన్ అన్నది కూడా ఫాలోయింగ్ మంచిగా ఉన్నది. ఫాలోయింగ్ అంటే ఏదో ఇగో దాదాగిరి రౌడీగిరి అది అని చెప్పేసి ఆయన మీద ఏదో అంటున్నారు, కానీ ఆయన మంచిగా చదువుకున్న వ్యక్తి. యువత మొత్తం కొత్త రక్తాన్ని కోరుకుంటున్నది, కొత్తది కోరుకుంటున్నారు. ఇప్పుడు సునీతమ్మ ఇప్పుడు ఏంటంటే సునీతమ్మకు ఇప్పుడు ఆ అమ్మాయి ఎంటర్ అయింది, నవీన్ అన్న కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యిండు, కానీ వాళ్ళ నాయన కాడ నుంచి వాళ్ళు సేవలు చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఓటేస్తారు అనేది మీకు అందుబాటులో మీకోసం ఎవరైతే మీ అనుకొస్తారో వాళ్ళకు ఓటేయండి. ఇప్పుడు పార్టీలను చూడకండి, పార్టీలు అనేటివి ఏంటండి, ఇప్పుడు కార్యకర్తలు మెయిన్ ఇంపార్టెంట్ అన్న. వాళ్ళు జెండాలు మోస్తారు ఆరాంసే, ఇక అయిపోయి గెలవంగానే కార్యకర్తలను ఎక్కడ పట్టించుకోరండి. నేను కూడా జెండా మోసిందండి, కానీ ఇప్పుడు జెండా మోసిన పార్టీ గెలిచింది. అప్పుడు మాకు కొన్ని ఇబ్బందులు అయితే ఆదుకుంటున్నారు. అట్లా ఆదుకునే పార్టీలను మీరు చూసి ఎన్నుకోండి.